శ్రీదేవి భాగవతము షష్ఠమాధ్యాయములో సర్పయాగము. కురువంశ పాలకుడైన పరీక్షితుడు ఒకసారి వేటకు వెళ్ళి అరణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడి అలసిపోయి దప్పికగొని సమీపంలో ఉన్న ముని ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ తపోధ్యాన నిమగ్నుడై ఉన్న మునిని దాహం తీర్చమని అడిగాడు. అయితే తపోదీక్షలో ఉన్న మునికి అతని మాటలు చెవికెక్కలేదు. దానిని అవమానంగా భావించిన పరీక్షితుడు, అహంభావి, దేశాధీశుణ్ణి అగౌరవిస్తావా అంటూ ఒక చచ్చిన పాముని తీసి ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. అనంతరం కొంతసేపటికి ఆ మునికుమారుడు శృంగి వచ్చి ఆ ఘోర దృశ్యమును చూసి ఆగ్రహించి, నా తండ్రి మెడలో మృతసర్పమును వేసి పరాభవించిన దుష్టుడు నేటికి 7వ దినమున తక్షకుని కాటుచేత మరణించుగాక అని శపించాడు. మరికొంతసేపటికి ముని తపస్సు చాలించి జరిగినది తెలుసుకొని కుమారుణ్ణి మందలించి, అతని శాపము అప్రతిహతమైనది కాబట్టి తరుణోపాయము ఆలోచించుకోమని తన శిష్యుని ద్వారా పరీక్షితునకు వర్తమానం పంపించాడు. సర్పశ్రేష్ఠుడు అయిన తక్షకుని బారి నుండి తప్పించుకోవడం అసాధ్యమని పరీక్షితుడు భావించాడు. కాని అతని మంత్రులు ఒక లోహభవనమును నిర్మించి పరీక్షితుణ్ణి అందులో దాచి ఉంచి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేశారు. శృంగి శాపముననుసరించి పరీక్షితుణ్ణి కాటువెయ్యడానికి బయలుదేరిన తక్షకునికి మార్గమధ్యంలో కశ్యపుడు అనే బ్రాహ్మణుడు తారసపడ్డాడు. అతడి ముఖవర్చస్సును బట్టి అతడు మంత్రవిద్యా విశారదుడని గ్రహించిన తక్షకుడు మానవరూపం ధరించి, ఎవరు నీవు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు. నా పేరు కశ్యపుడు. నేను ఎలాంటి విషప్రయోగమునైనా నా మంత్రశక్తి చేత అవలీలగా ఉపసంహరించగలను. పరీక్షితుణ్ణి కాటువెయ్యడానికి తక్షకుడు రానున్నాడట. నేను ఆ తక్షక విషప్రభావము నుంచి పరీక్షితుణ్ణి బ్రతికించి అమూల్య ధనరాశులు బహుమతిగా పొందడానికి వెళ్తున్నాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. అతని శక్తిని పరీక్షించదలచి, నేనే ఆ తక్షకుడిని, నీ విద్య చూపించు అంటూ తక్షకుడు నిజరూపాన్ని దాల్చి ప్రక్కనే ఉన్న ఒక మహావృక్షమును కాటువేశాడు. తక్షకుని విషప్రభావానికి ఆ మహావృక్షం రెప్పపాటులో బూడిదైపోయింది. అప్పుడు కశ్యపుడు మహామంత్రమును స్మరించి మరొక రెప్పపాటులో ఆ భస్మరాశిని మరలా మహావృక్షముగా మార్చివేశాడు. అది చూసి తక్షకుడు ఆశ్చర్యచకితుడై, కశ్యపా, నువ్వు సమర్థుడివే కాని శృంగి శాపము అమోఘమైనది. దానిని తిరోగమింపచేయడం మునిలోకానికే అప్రదిష్టకారకమవుతుంది. అది లోకహితము కాదు. కనుక నీ ప్రయత్నాన్ని విరమించుకో. పరీక్షిత్తుని నుంచి నువ్వు ఆశిస్తున్న దానికంటే రెట్టింపు ధనం నేను నీకిస్తాను అని చెప్పి కశ్యపుని మనసు మార్చి అతనికి ధనమిచ్చి త్రిప్పి పంపించేసి తాను ముందుకు బయలుదేరాడు తక్షకుడు. అప్పటికి 6 రోజులు క్షేమంగా గడిచిపోయాయి. ఆ సాయంత్రానికి లోహభవనం వద్దకు చేరుకున్న తక్షకుడు అక్కడి పరిస్థితి గమనించి తాను ఆ భవనంలో ప్రవేశించడం అసాధ్యమని నిశ్చయించుకున్నాడు. ఆ మర్నాటి ఉదయమే 2 బ్రాహ్మణ కుమారులు ఫలములతో వచ్చి, మేము విప్రకుమారులము, మహారాజును దర్శించి ఆయనను ఆశీర్వదించడానికి వచ్చాము అని చెప్పారు. బ్రాహ్మణ ఆశీర్వాదము శుభప్రదము కాబట్టి మంత్రులు వారిని పరీక్షితుని వద్దకు తీసుకువెళ్లారు. వారు తాము తెచ్చిన ఫలములను రాజుకు సమర్పించారు. పరీక్షితుడు ఆ ఫలములను స్వీకరించి వాటిని దైవప్రసాదంగా భావిస్తూ చూస్తుండగా ఒక ఫలముపైన సన్నని పురుగు కనిపించింది. పరీక్షితుడు దానిని తీసి పారెయ్యబోయాడు. మరుక్షణము ఆ పురుగు మహాభయంకర సర్పాకారమును ధరించి పరీక్షితుణ్ణి కాటువేసింది. పరీక్షితుడు ఆక్రందన చేస్తూ నేల కొరిగి తక్షణం మరణించాడు. ఆ మరుక్షణమే
భయంకరాకారమును ఉపసంహరించుకుంటూ తక్షకుడు మాయమైపోయాడు. అతనితో పాటి విప్రకుమారులు కూడా సర్పాకారములను ధరించి అదృశ్యమైపోయారు. పరీక్షితుడు మరణించే నాటికి అతని కుమారుడు జనమేజయుడు పిన్న వయస్కుడు. అయినప్పటికీ మంత్రులు అతనికే పట్టాభిషేకం జరిపించి రాజును చేశారు. కాలక్రమాన జనమేజయుడు యువకుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి తాతాతండ్రులను మరిపించాడు. కాశీరాజు తన కుమార్తె వపుష్టమను అతనికిచ్చి వివాహం చేశాడు. ఒకనాడు ఉద్దంకుడు అనే మహర్షి జనమేజయుని వద్దకు వచ్చి, రాజా, ఒకసారి నేను నా గురుకార్యము నిర్వహించబోగా తక్షకుడు నాకు అడ్డుపడి గురుకార్యము పూర్తి చెయ్యనీయకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ తక్షకుడే నీ తండ్రి పరీక్షితుణ్ణి దారుణంగా కాటువేసి చంపాడు. ఆనాటి నుంచి నేను నువ్వు ఎప్పుడు యుక్త వయస్కుడివవుతావా అని నిరీక్షిస్తున్నాను. ఆ తక్షకుడు అతని నాగజాతి మానవులకు పగవారు. నీవు సర్పయాగం చేసి నీ పితృరుణం తీర్చుకో. నేను నీకు యాగ నిర్వహణకు సహకరించి నా పగ తీర్చుకుంటాను అని చెప్పాడు. తన తండ్రి మరణానికి కారకుడైన తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయుడు సర్పయాగము చేయడానికి సంకల్పించి ఉద్దంకుణ్ణి ఆ యాగమునకు హోతగా నియమించాడు. సర్పయాగమునకు సర్పము సిద్ధం చేయబడింది. ఉద్దంకుడు హోతగా ఉండి జనమేజయుని చేత యాగం ప్రారంభింపచేశాడు. ఉద్దంకుడు మంత్రాలు చదువుతూ ఒక్కొక్క సర్పనామమును పేరు పేరునా ఉచ్చరిస్తూ భుజంగాయ స్వాహ, కరాళాయ స్వాహ, ఫణీంద్రాయ స్వాహ, పన్నగేంద్రాయ స్వాహ అంటుంటే ఆ పేర్లు కలిగిన ఒక్కొక్క సర్పము ఎగురుతూ వచ్చి హోమాగ్నికుండములో పడి మండి మసైపోసాగాయి. ఈ సర్పయాగము విషయం తెలుసుకున్న తక్షకుడు భయకంపితుడై స్వర్గమునకు వెళ్ళి దేవేంద్రుణ్ణి శరణు కోరాడు. ఇంద్రుడు తక్షకునకు అభయమిచ్చి మానసాదేవి జరత్కారువుల పుత్రుడైన ఆస్తికుణ్ణి స్మరించాడు. ఆస్తికుడు ప్రత్యక్షము కాగానే ఇంద్రుడు విషయము చెప్పి, నువ్వు ఎలాగైనా జనమేజయుణ్ణి శాంతింపచేసి తక్షకునితో పాటు మిగిలిన నాగజాతిని కాపాడు. మనం జాతులు వేరైనా మన వంశపిత కశ్యపుడు ఒక్కడే అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే యాగశాలలో ఉన్న ఉద్దంకుడు దివ్యదృష్టి చేత తక్షకుడు ఇంద్రుని అభయము పొంది అతని సింహాసనమును చుట్టుకొని రక్షణ పొంది ఉన్నాడని గ్రహించి సహేంద్ర తక్షకాయ స్వాహ అని బిగ్గరగా మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం చేత తక్షకుడు సింహాసనాధీశుడైన ఇంద్రునితో సహా హోమాగ్నికి ఆహుతి కావడానికి వేగంగా భూమికి జారిపోసాగాడు. అది గమనించిన ఆస్తికుడు తన తపోబలంతో అక్కడ అదృశ్యమై రెప్పపాటులో యాగశాల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆస్తికుని తపోమహిమను గమనించిన జనమేజయుడు అతన్ని సగౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, మహాభాగా, యాగ సమయంలో వచ్చిన బ్రహ్మజ్ఞానులు మీరు. మీ వంటి తపోధనులను సత్కరించడం నా విధి. ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, తక్షణమే సర్పయాగమును ఆపుచేయించు అన్నాడు. అతడు ఆ మాట అనగానే యాగమంత్రాలు ఆగిపోయాయి. తత్ఫలితంగా ఇంద్రునితో సహా హోమాగ్నిలో పడడానికి వస్తున్న తక్షకుడు అంతరిక్షంలోనే మధ్యలో ఆగిపోయాడు. అప్పుడు ఆస్తికుడు మందహాసం చేసి, నాయనా జనమేజయ, నీ సర్పయాగం అసంపూర్తిగా నిలిచిపోతున్నదని, పాపం చుట్టుకుంటుందేమోనని విచారించకు. మీ ముత్తాత ధర్మరాజు చేసిన అశ్వమేధమునకు రెట్టింపు ఫలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ప్రజాపాలకుడైన వాడు స్వార్థవైరంతో పగబూని ఒక జాతిని మొత్తం తుడిచిపెట్టడం ధర్మవిహితం కాదు. నీవు
నీ ముత్తాత వంటి ధర్మపరుడవు సత్యసంధుడవు కనుక నాగజాతి హితాన్ని కోరి ఈ సర్పయాగమును ఇంతటితో విడిచిపెట్టు. నాకిచ్చిన మాట నెరవేర్చు అని గంభీరంగా అన్నాడు. ఆస్తికునికిచ్చిన మాట కోసం జనమేజయుడు సర్పయాగాన్ని ఆపేశాడు. తక్షకుడు బ్రతుకు జీవుడా అనుకొని పైనుంచి అతన్ని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. సర్పయాగము ఆగిపోయినందువల్ల తనకి తన పితృపితామహులకి యాగదోషం వర్తిస్తుందేమోనని జనమేజయుడు భయపడ్డాడు. ఆ సమయాన కురువంశకర్త వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. జనమేజయుడు ఆయనను సముచితంగా ఆహ్వానించి తన భయాన్ని చెప్పుకున్నాడు. అప్పుడు వ్యాసుడు, నాయనా, నీ భయకారణం నాకు అవగతమైంది. నీ తండ్రి పరీక్షితుడు క్షత్రియోచితమైన వీరమరణానికి బదులు పాముకాటు చేత మరణించాడు. అందుచేత అతనికి సద్గతులు లభించవేమోనని నీవు ఆందోళన చెందుతున్నావు. నీ భయాందోళనలను ఉపశమింపచెయ్యగలది, మోక్షప్రదమైనది అయిన దేవీ భాగవతమును పురాణ శ్రవణం చెయ్యు. ఆ పురాణమును నేను వినిపిస్తాను. దానిచేత నీ మనస్సు శాంతి చెందుతుంది. అప్పుడు నీ తండ్రికి సద్గతులు కలగాలని సంకల్పించి దేవీ యజ్ఞము చెయ్యు. ఆ యజ్ఞఫలం చేత నీ తండ్రికి ఉత్తమలోక ప్రాప్తి లభిస్తుంది అని ఉపదేశించాడు. మహాభాగా, లోకమున త్రిమూర్తులతో కలిపి 33 కోట్ల దేవతలుండగా ఆ దేవీ యజ్ఞముని ఎందుకు చెయ్యాలి అని జనమేజయుడు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగాడు. వ్యాసుడు అతని కుతూహలమునకు సంతోషించి, నాయనా, చక్కని ప్రశ్న అడిగావు. దేవీ మహత్వమును, దేవీ యజ్ఞ ప్రాశస్త్యమును చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పసాగాడు.